నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. మనము మెడికల్ ఆస్ట్రాలజీ గురించి తెలుసుకుంటున్నాము. మెడికల్ ఆస్ట్రాలజీలో ఇది మీకు ఆ వీడియో. ఈ మెడికల్ ఆస్ట్రాలజీ ద్వారా మన జాతకంలో మనకు ఎటువంటి రోగాలు ఉంటాయి అని ఎలా నిర్ణయించవచ్చు, ప్రమాదకరమైన రోగాలు ఉంటాయా, ప్రమాదం లేని రోగాలు ఉంటాయా అని కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక జాతకం ఇచ్చారు చూడండి. ఈ జాతకంలో మనము ఒక వ్యక్తికి, స్త్రీ అనుకోండి, ఒక స్త్రీకి తలకు సంబంధించినప్పుడు అంటే బ్రెయిన్ ట్యూమర్ చాలా ప్రమాదం కదా ఇది. అంటే మెదడులో గడ్డలు ఉండడం, బ్రెయిన్ ట్యూమరు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చు ఈ జాతకంలో చూద్దాం. ఇక్కడ ఒక జాతకం ఇచ్చాను చూడండి. ఇది ఒక స్త్రీ జాతకం, ఒక గృహిణి అనుకోండి. ఈమె లగ్నం ఏదైంది? కర్కాటక లగ్నం అయింది చూడండి. లగ్నం అంటే తల భాగం కదా. నేచురల్ జోడియాక్ నుండి అయితే మేషరాశి తల. లగ్నం అనేది తల భాగాన్ని సూచిస్తుంది. తలలోని మెదడు, నరాలు వీటిని మనకు సూచిస్తుంది. ఈ తల భాగానికి చెందిన చంద్రుడు ఎక్కడున్నాడో గమనించండి మీరు. ఈ జాతకంలో చంద్రుడు ఎక్కడున్నాడు? వృషభ రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఇది చరలగ్నం కదా. చరలగ్నానికి 11వ స్థానం బాధక స్థానం కదా. ఇది మీకు సాధ్యమైనంత వరకు తెలిసే ఉంటుంది. బాధక స్థానంలో ఉండే గ్రహాలు కానీ, బాధక స్థానాధిపతి కానీ ఇబ్బందే పెడతాడు మనకు. బాధక స్థానంలో లగ్నాధిపతి ఉండి ఆ లగ్నాధిపతి కూడా కుజ నక్షత్రంలో ఉన్నాడు. కుజుడు ఆపరేషన్ల కారకుడు కదా. కాబట్టి తలకు సంబంధించిన ఆపరేషన్ జరిగే అవకాశం ఉందని డైరెక్ట్గా సూచిస్తున్నాడు. పైగా ఈ కుజుడు కూడా చంద్రునితో కలిసే ఉన్నాడు చూడండి బాధక స్థానంలో. బాధక స్థానంలో ఉండే గ్రహాలన్నీ బాధలకు గురి చేయాల్సిందేది. అది లగ్నాధిపతి కానీ, పంచమాధిపతి కానీ ఎవరైనా కానీ బాధలు ఇచ్చేది ఇస్తాయి. కాబట్టి తలకు సంబంధించిన బాధలు ఇచ్చేది సూచిస్తుంది కదా. తర్వాత ఈ లగ్నానికి మరొక పాపైన శని 7, 8వ స్థానాధిపతి చూడండి. శని 8 కూడా ఆపరేషన్లే కదా. ఈ శని వృశ్చిక రాశిలో ఉండి 7వ దృష్టితో కుజ చంద్రులను చూస్తున్నాడు. కాబట్టి శని కూడా ఇండికేట్ చేస్తున్నాడు మనకు తలకు సంబంధించిన ఆపరేషన్లు ఉంటాయని. ఈ కుజుడు గడ్డలకు, వేడి సెగలకు కారకుడు. కాబట్టి బ్రెయిన్లో గడ్డల వలన ఇబ్బందులు. శని దుఃఖానికి కారకుడు. అటువంటి రోగం వలన జాతకురాలకి దుఃఖం వస్తుంది అని చెప్పచ్చు కదా. అదేవిధంగా ఈ లగ్నానికి 6వ స్థానాధిపతి గురువు అవుతాడు చూడండి కదా. గురువు అంటే రోగకారకుడు, రోగాలను ఇచ్చేవాడు. ఈ గురువు కూడా మళ్ళీ రాహువుతో కలిశాడు చూడండి జాతకంలో కదా. తర్వాత లగ్నం అనేది కూడా బుధ నక్షత్రంలో పడింది. ఈ బుధుడు లగ్నానికి వ్యయాధిపతి, తృతీయాధిపతి, హాస్పిటలైజేషన్ సూచిస్తుంది. ఈ బుధుడు కూడా మళ్ళా బాధక స్థానాధిపతి శుక్రునితో కలిసి ఉన్నాడు. బుధుడు శుక్రునితో కూడా కలిసి ఉన్నాడు. 2వ స్థానాధిపతితో కూడా కలిసి ఉన్నాడు. ఈ కలయిక అనేది శుక్రుడు ఇబ్బంది పెట్టే సూచనలు ఇస్తూ ఉంది. కాబట్టి ఈ జాతకురాలికి గురు మహాదశ జరుగుతున్నప్పుడు గురు దశలో ఈమెకు తలకు సంబంధించిన ఆపరేషన్ జరిగింది. ఇది భాగ్యాధిపతి కూడా గురువే అవుతూ తన యొక్క దృష్టితో అంటే తల భాగాన్ని చూస్తాడు చూడండి. మేషం నేచురల్ జోడియాక్ నుండి మేషం తల భాగం కదా. ఆ భాగాన్ని చూస్తున్నాడు కాబట్టి 7వ దృష్టితో
తలకు సంబంధించిన ఆపరేషన్ విజయవంతమయ్యి జాతకురాలు బతికింది. ఇదే కలయిక భర్త జాతకం నుండి ఎలా తెలుసుకోవచ్చు? భార్యకు తలకు ఆపరేషన్ అవుతుంది అనే విషయాన్ని ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఇక్కడ భర్త జాతకం కూడా ఇచ్చాను, గమనించండి. భర్త జాతకంలో లగ్నము ధనుసు లగ్నమైంది కదా, లగ్నం ధనుసు లగ్నమైంది. లగ్నాధిపతి గురువు అయినాడు ఈ లగ్నానికి. ఈ లగ్నం నుండి 7వ స్థానం ఏదవుతుంది? భార్య అవుతుంది కదా, మిథునం. అంటే అది లగ్నం, అంటే భార్యది అది లగ్నం. ఈ బుధుడు 7వ స్థానాధిపతి పాపగ్రహాలతో కలిశాడు చూడండి. పాపగ్రహాలతో కలవడం వలన బుధుడు తలను సూచిస్తాడు కదా, లగ్నాధిపతి. భార్య లగ్నాధిపతి బుధుడు తలను సూచిస్తాడు. పాపగ్రహాలతో కలవడం వలన ఆ బుధుడు ఇక్కడ భర్త జాతకం నుండి భార్య లగ్నాధిపతి బుధుడు పాపగ్రహాలతో కుజుంతోనూ కేతువుతో ఉన్నాడు. ఈ లగ్నానికి అంటే మిథునం లగ్నం అవుతుంది కదా భార్యది. అక్కడి నుండి కుజుడు 6వ స్థానాధిపతి అవుతాడు, కేతువుతో కలిసి ఉన్నాడు. ఆపరేషన్లకు కారకుడు కూడా కదా. కుజుడు తులారాశిలో భార్య యొక్క లగ్నాధిపతి అవుతూ, అంటే రోగకారకుడు, రోగాన్ని సూచించేవాడు అవుతూ, తన 8వ దృష్టితో భార్య యొక్క వ్యయభావం వృషభ రాశిని చూస్తున్నాడు, బుధుణ్ణి చెడగొడుతున్నాడు. అదేవిధంగా 6వ భావంలో వృశ్చిక రాశిలో ఈ లగ్నానికి బాధకుడైనటువంటి, అంటే మిథున లగ్నానికి బాధకుడైనటువంటి గురువు 6వ భావంలో ఉండి, అంటే భర్త యొక్క లగ్నాధిపతి ఈమె జాతకానికి బాధకుడవుతాడు. 6వ భావంలో ఉండి అతడు, ఈ గురువు తలకి కారకుడు కాబట్టి ఆపరేషన్లు అయినప్పటికీ ఆమె కోలుకునే స్థితిని ఇచ్చినాడు. గురువు పాపి అయినప్పటికీ, లగ్నానికి బాధకుడైనప్పటికీ, జాతకురాలి లగ్నంలో గురువు భాగ్యాధిపతి కొడుకు అవుతాడు కాబట్టి, గురుదశలో ఈ ప్రమాదం జరిగింది కాబట్టి ఆపరేషన్ నుండి బయటపడేసి ఆరోగ్యవంతురాలని చేసినాడు. అంటే భర్త జాతకం నుండి కూడా తలకు సంబంధించిన సమస్యలు వస్తాయని మనం ఎలా చూసుకోవచ్చు అంటే ఇలా చూసుకోవచ్చు. 7వ స్థానం లగ్నంగా తీసుకొని ఆ లగ్నాధిపతి పాపగ్రహాలతో, లగ్నం తలకు సంబంధించినది, కుజుడు గడ్డలకు సంబంధించిన వాడు, కుజుడు కేతువుతో కలయిక జరిగింది. అది ఆ కుజుడు ఆ లగ్నానికి, అంటే మిథున లగ్నానికి 6వ స్థానాధిపతి అవుతాడు, పాపి రోగకారకుడు. అందువలన తలకు సంబంధించిన రుగ్మతలు వచ్చే అవకాశం ఉండి ఆపరేషన్లు జరిగే అవకాశం ఉంటుందని మనం నిర్ణయించవచ్చు. ఇలా భర్త జాతకం నుండిగా భార్య కలిగే అనారోగ్యాలను మనం చూడవచ్చు. ఇది మనకు బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించిన విషయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం కానీ వాస్తు కానీ నేర్చుకోవాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ జాతక పరిశీలన కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. జ్యోతిష్యానికి సంబంధించిన పుస్తకాలు మీకు కావాలంటే వాటి కొరకు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ మెడికల్ ఆస్ట్రాలజీలో తరువాత వీడియోలో ఇంకా ఆసక్తికరమైన అనారోగ్యాల గురించి తెలుసుకుందాం. మీ జాతకంలో మీరు కూడా ఇలా పరిశీలించి తెలుసుకోవచ్చు. నమస్తే.